అడగడానికి కావాలి. ద నీడ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన అవసరం దేనికంటే, అయ్యా నేను ఈ సత్యవంతంగా జీవించలేను, నాకు చేత కాదు, నిజాయితీగా జీవించలేను, నాకు చేత కాదు, నీలాగా నేను ఉండలేను, నాకు చేత కాదు, నాకు చేత కాదని ఒప్పుకోవడమే ప్రార్థన. ఆయన చేయి పట్టుకోవడమే ప్రార్థన. ఆయనలాగా జీవించాలని, నీలా ఉండాలని, నీలా బ్రతకాలని ఆశ, చిన్న ఆశ. పాటలు పాడితే రాదు, పాటలు పాడితే రాదు. మీరు ప్రతి ఏడాది ఆశ ఆశ అంటూనే ఉంటారు, మీరు ఎప్పుడు ఆయనలాగా ఉండలేరు. ఏడబ్ల్యూ టోజర్ అందుకే అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడనే ఆడరు, కాకపోతే పాడతారన్నాడు. ప్రార్థన. ప్రార్థనలో మీరు ముల్లోకాలని కదిలించాలనుకుంటుంటారు పాపం. మీరు ప్రార్థన చేస్తే ఏదో కదిలిపోద్ది, ఏదో జరిగిపోద్ది. ప్రార్థనలో కదిలించబడాల్సింది ప్రార్థించేవాడే. నువ్వు నీకు కావాలి ప్రార్థన. నీ బ్రతుకు మారడానికి ప్రార్థన. నువ్వు నీతిగా సత్యంగా జీవించడానికి, నీవు శక్తి పొందడానికి ప్రార్థన. అందుకే దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకోకండి. మీరు ప్రార్థనలో బ్రతకండి, ప్రార్థనలో గడపండి. అడగండి, గోజాడండి ఆయన్ని, నాయన నాకు కావాలి, నీలా జీవించడం కావాలి, పాపం పైన విజయం కావాలి, సత్యవర్తనమైన జీవితం కావాలి, నిజాయితీగా ఉండడం కావాలి, నిజం చెప్పే దమ్ము ధైర్యం కావాలి, నాకు చేత కావట్లేదు. అది ప్రార్థన ప్రభావం.